హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమందరం మా పెద్ద వదిన వాళ్ళ ఊరికి వచ్చామన్నమాట. గుళ్ళో భోజనాలు పెడుతున్నారని ఫోన్ చేసి చెప్పింది. అంతే, ఇంకెందుకు ఆగుతాము, కట్టకట్టుకొని అందరం వచ్చి పడ్డాం. గుళ్ళో భోజనాలంటే ఊర్లో గుడి ప్రతిష్ఠ చేస్తున్నారు, అందుకే పెద్దమ్మలు, వదినలు, అక్కలు అందరూ వచ్చారు. మేము రాగానే మా వదిన స్వీట్ పెట్టింది టేస్ట్ చూడమని. 2 కప్పులు తింటే తప్ప టేస్ట్ తెలియలేదు నాకు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మంచినీళ్ళు అడిగితే కూల్ డ్రింక్ ఇచ్చింది. పోనీలే వదినే కదా అని కష్టమైనా కూడా కూల్ డ్రింక్ తాగాను. మా వదిన చేతితో కూల్ డ్రింక్ తాగగానే ఎందుకో మళ్ళీ ఆకలి అనిపించింది. తినడానికి ఏమన్నాయా అని చూసే లోపే గారెలు తీసుకుని వచ్చి పెట్టింది. గారెలు పెట్టింది కానీ పూర్ణాలు పెట్టడం మర్చిపోయింది. పోనీలే ఏదో పనిలో ఉందని నేనే 4 పూర్ణాలు తీసుకొని తిన్నా. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. అలా బయటకు వచ్చేలోపే పూజ గదిలో పాయసం కనిపించింది. ప్రసాదం కదా అని తీసుకుందాం అనే లోపే మా వదిన వచ్చి, అది ప్రసాదం అందరికీ పెట్టాలి, ఇది ఒక్కటి వదిలే అని అడిగింది. పోనీలే అని కొంచెమే తిని బయటకైతే వచ్చేసాను. వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గుడి కొంచెం దూరమే. అక్కడి నుంచి మేమంతా నడుచుకుంటూ గుడికైతే బయలుదేరాము. కొబ్బరికాయ ఒకటి కొనుక్కొని గుడికి వెళ్ళేసరికి చాలా మంది జనం ఉన్నారు. గుడిలోకి వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉంది, అంతమంది జనం అయితే ఉన్నారు. అమ్మమాతలు వెలవెల కాపాడు రక్షించుగాక. అనుమోలు గోలు కొట్టాలండి దయచేసి. ఎలా అయితే కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి భోజనాలు పెడుతున్న ప్లేస్కి అయితే నడుచుకుంటూ అయితే వచ్చేసాను. ఇదిగో మా బ్యాచ్ అంతా శుభ్రంగా తిని కూర్చొని మంచిగా ముచ్చట చెప్పుకుంటున్నారు. నన్ను తీసుకు వెళ్లకుండా వెళ్ళారేంటి అంటే, నువ్వు తిన్నాక మాకు మిగలదేమో అని భయం అమ్మా అని చెప్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం ఏంటో మధ్యలో ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? భోజనాల దగ్గర కూడా చాలా రష్ ఉంది. అక్కడ వాళ్ళు లాస్ట్లోకి వెళ్ళి క్యూ లైన్లో రమ్మని చెప్పారు. అలాంటి అలవాటు నాకు లేదు, అందుకే మధ్యలో దూరేశాను. ఎలా అయితే భోజనం పెట్టించుకొని బయటికి వచ్చి శుభ్రంగా తినేసాము. భోజనం అయితే చాలా అంటే చాలా బాగుంది. తిన్నాక వెంటనే బయలుదేరి మళ్ళీ నడుచుకుంటూ వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము. పాప మా వదిన ఎండలు నడుచుకుంటూ వచ్చారని మ్యాంగో ఐస్ క్రీమ్ పెట్టింది. భోజనం తిన్నంత మాత్రాన ఐస్ క్రీమ్కి ప్లేస్ ఉండదా చెప్పండి? అది కూడా వదిన అంత ప్రేమగా ఇచ్చినప్పుడు వద్దు అని చెప్పకూడదు. పాపం తను ఫీల్ అవుతుంది. తను ఫీల్ అయితే అన్నయ్య ఫీల్ అవుతాడు, అన్నయ్య ఫీల్ అయితే నేను కూడా ఫీల్ అవుతాను. ఇంతమంది ఎందుకు ఫీల్ అవ్వడం అని కష్టంగా అనిపించిన 1 కప్పు మాత్రం ఐస్ క్రీమ్ తిన్నాను. మార్నింగ్ నుంచి ఎంతమంది వస్తే అంతమందికి మా వదిన పెడుతూనే ఉంది. వాళ్ళు తిననన్నా సరే బతిమలాడిస్తూనే ఉన్నారు. కూల్ డ్రింక్స్ అని, స్వీట్ అని పెడుతూనే ఉన్నారు. రౌండ్గా కూర్చున్న వాళ్ళు మొత్తం కూడా నా పాలిటి రాక్షసులేనండి. అదేనండి వదినలు అన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఆడపడుచులు వస్తున్నారంటేనే అందరూ భయపడిపోయేవాళ్ళంట. కానీ ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాలంటే మా వదినలు ఎక్కడ కొడతారో అని మేము భయపడిపోతున్నాం. అదే మాలాంటి ఆడపడుచులు నమ్మడం లేదు కదా. కావాలంటే చూడండి, ఒక్కదాన్నే చేసి మా అన్నయ్యలు కూడా లేని టైం చూసుకొని అందరూ కలిసి పక్కా ప్లాన్ వేసుకొని మరీ కొడుతున్నారు, రౌండ్ వేసుకొని. మా అన్నయ్యలు రానివ్వండి, మీ పని అందరి పని చెప్తాను, 4 తిట్లైనా తిట్టిద్దామని వార్నింగ్ అయితే ఇచ్చాను. కానీ నాకే లేటుగా తెలిసింది మా అన్నయ్యల పరిస్థితి కూడా రోజు ఇదేనని. శుభ్రంగా తిని ఆడపడుచుల మీద ఏమైనా కక్ష ఉంటే తీర్చేసుకొని బయటికైతే వచ్చి పడ్డారు. ఇక పోండమ్మ మీ ఇంటికి అని ఒక్కొక్కరికి చీర సంచులు ఇచ్చి చేతిలో పెట్టారు.
ఇంకా వెళ్ళి రండమ్మా అని అందరినీ సాగనంపాము. మాకు కూడా చేరిస్తే నేను మా అక్క కూడా బయలుదేరతామంటే అప్పుడు మా వదినలు తీసుకుపోయాక మిగిలిన చీరలుంటే మాకిచ్చారు. ఏం చేస్తాం కలికాలం. ఇంక మేము కూడా బయలుదేరి కారైతే ఎక్కాము. వీడు నా మేనల్లుడు. పెద్ద హీరోలాగా ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే మా అన్నయ్య డ్రైవింగ్ పంపించాడు మమ్మల్ని తీసుకురమ్మని. మా టార్చర్ తట్టుకోలేక తొందరలో అమెరికా పారిపోతున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.